దేశంలో మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ సర్కార్ ఉంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ సర్కార్ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఇద్దరిలో ఉన్నటువంటి కామన్ క్వాలిటీ ఏంటి తెలుసా? కోతలు బాగా కోస్తారు. కోతలు అబ్బబ్బబ్బా కోతలు కోస్తే ఆ కోతలకు వీళ్ళు అంటే కోతలు అంటే మాటలు అంటారు, మా ఊర్లలో అంటారు, అబ్బా ఏం కోతలు కోస్తారా బాబు అని. వీళ్ళు మాట్లాడే మాటలకు వీళ్ళ చేతలకు ఎక్కడే కూడా పొంతన ఉండదు, సంబంధం ఉండదండి బాబు. ఇక్కడ సీజ్ ద షిప్ అన్నా ఏది లేదు, పోయేది లేదు. అక్కడ సీజ్ ద ఫైర్ అన్నా కనుక సీజ్ ద షిప్ అని అంటే అదే వర్కౌట్ అవ్వదు. అక్కడ సీజ్ ద ఫైర్ అంటే ఆ సీజ్ ద ఫైర్ అని ఎవరో అమెరికా అధ్యక్షుడు చెబుతున్నాడు, మనం కాదు. ఆయన చెబితే మనం ఊకొట్టాల్సి వచ్చింది. సీజ్ ద ఫైర్ అని ఆయన ప్రకటిస్తున్నారు. అదొకటే అని కాదు, ఆ పైన మోడీ గారి నాయకత్వం ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపారు. మన పేరు చెబితే ప్రపంచం అట్లా, మన పేరు చెబితే ప్రపంచం ఎట్లా. చివరికి అమెరికాకు వీటో పవర్ ఉన్నా కూడా ఇంత కీలకమైన యుద్ధ సమయంలో IMF నుండి $1 బిలియన్ పాకిస్తాన్కి వెళ్తే దాన్ని ఆపలేకపోయారండి బాబు. ఇంకా ఏందో విశ్వగురు అంటారు, ఇంకేదో ప్రచారం చేసుకుంటారు, దాన్ని ఆపలేకపోయారు. కోతలు విపరీతంగా, చేతలేవి. కామన్ సెన్స్ ఇంటెలిజెన్స్ మేము చెప్పిన తర్వాత అప్లై చేశారు. మేము రాత్రంతా వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది అది అప్లై చేయాలంటే అంటున్నారు అమెరికా అధ్యక్షుడు. ఏంటండి బాబు ఇదంతా? పక్క దేశాలతో కనీసం వ్యూహాత్మక సంబంధాలు అంతంత మాత్రమే. ఒక్క పొరుగు దేశంతో అయినా కనుక సంబంధాలు మెరుగుపడింది లేదు. పత్రికలు చేతిలో పెట్టుకొని, టీవీ ఛానల్ చేతిలో పెట్టుకొని, వాట్సాప్ యూనివర్సిటీకి మంచిగా ఫండింగ్ చేసుకుంటూ, ఎవడైనా ఎదురు తిరిగితే వాళ్ళ మీద CBI అని, ED అని కేసులు పెట్టి జైలు పంపించి మొత్తం రాజకీయ కోణమేనా? మన రాష్ట్రంలో అయినా కోతలు. విపరీతమైన సంక్షేమ పథకాలు ఇచ్చాం, మీరు మంచిగా ప్రచారం చేయండి అంటారు మంత్రులకు, ఎమ్మెల్యేలకు. మంచిగా బాధ్యతగా ఉన్న వాళ్ళందరూ ప్రచారం చేయండి అంటారు. ఏడ సంక్షేమ పథకాలు ఇచ్చారో ఒకటి అర్థం కాదు. ఇక్కడ 3 ఏళ్లలో అమరావతిని అంతర్జాతీయ రాజధాని ఎట్లా చేస్తారు? ఆడ వర్షాలు పడ్డాయి 4 రోజులు అంటే సంవత్సరం రోజులు పనిచేసే కుదరదు. ఆడ ప్రపంచంలో 5వ నగరంగా అమరావతిని తీర్చిదిద్దాం 20 ఏళ్లలో అంటారు. ఏంది అది సాధ్యమవుతుందా? సాధ్యమయ్యే పరిస్థితులు ఉన్నాయా అక్కడ? దేశంలో 5వ నగరంగా తీర్చిదిద్దండి చూస్తాం మేము కూడా. 20 ఏళ్ళు అంటే మేము కానీ చూస్తూ ఉంటాం. ఇది కోతలు చూడండి, రకరకాల గ్రాఫిక్స్లు, రకరకాల ఇవన్నీ ప్రచారం చేసుకొని 2029 వరకు పేదరికం లేని సమాజం P4 అందుకే మేము తీసుకొచ్చామంటారు. 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ. ఇంకా 4 ఏళ్లలో పేదరికం లేని సమాజం. 15 ఏళ్లలో ఏం చేశారో చెప్పాలి కదా. 4 ఏళ్లలో పేదరికం లేని సమాజం సాధ్యమవుతుందా? కోతలు విపరీతంగా కోతనే ఉంటారు. దానికోసం ఇక్కడ వీళ్ళకు పత్రికలు, టీవీ ఛానల్ ఉన్నాయి. దేశంలో ఆయనకు పత్రికలు, టీవీ ఛానల్ ఉన్నాయి. ఆ పత్రికలు, ఆ టీవీ ఛానల్ ద్వారా ఆయన ఒకటే భజన. ఈ పత్రికలు, ఈ టీవీ ఛానల్ ద్వారా వీళ్ళు ఒకటే భజన. అక్కడ ఆయన కోతలు విపరీతంగా పోతూనే ఉంటారు, ఇక్కడ వీళ్ళు విపరీతమైన కోతలు పోతూనే ఉంటారు. ఆ రియాలిటీకి గ్రౌండ్ లెవెల్కి వచ్చి చూసామంటే ఏది నిజం కాదు. విశ్వగురువు అన్నది ఆయనది నిజం కాదు. ఇంక ఈడ మనం అంటే సంపద సృష్టిస్తాం, విజనరీ అన్నవి ఇవి నిజం కాదు. మొత్తం అప్పుల సృష్టి తప్ప అన్నీ విజనరీ గొప్ప థాట్స్, మనం సంపద సృష్టిస్తామన్నారు. ఆడ GST ఆదాయం తగ్గిపోయింది. దేశంలో GST ఆదాయాలు అన్ని రాష్ట్రాలు పాజిటివ్ చూపెట్టి మన రాష్ట్రం -3% డౌన్ఫాల్ అయ్యింది. ఎక్కడ సంపద సృష్టి అంటే ఏడు సృష్టించింది? అప్పుల సృష్టి జరుగుతూ ఉంది. ఎన్ని ఇలా మాట్లాడుకుంటూ పోతే, 1 2 ఎన్ని ఇలా మాట్లాడుకుంటూ పోతే కోతలు పోతూనే ఉంటారు ఇక్కడ అక్కడ. ఆ కోతలను ప్రచారం చేసుకోవడం కోసం అది ఆ టీవీ ఛానల్లో కూర్చొని జూనియర్ ఆర్టిస్టులు ఇక్కడ మన రాష్ట్రంలోనూ ప్లస్ అక్కడ పైన దేశంలో ఈ 2 అదే బాబోతండి. మీరు ఇటువంటి విషయాలు ఒక బుక్ రాయొచ్చు మనం కంపారిజన్లతో. కోతలు పోయేటవాళ్ళు నీ పాసుగల అసలైన సిచ్యువేషన్, అసలైన ఏమంటారు అవసరం వచ్చినప్పుడు మాత్రం పేక మెడల పగులిపోవడమే నీ పాసుగల